ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు శనివారం ఏడుకొండలవాడికి దీపారాధన అయితే పూర్తయిందండి. చక్కగా మరి సుప్రభాతం వినిపిస్తాను మీకు. ఓం కౌసల్య సుప్రద రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉష్టిస్త నరసార్దూల కర్తవ్యం దైవమానికం ఉష్టిస్తో ఉష్టిస్త గోవింద ఉష్టిస్త గరుడోద్యద ఉష్టిస్త కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాతా సమస్త జగతాం మధుకైటభారే కృష్ణ విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీసామినే చత జనప్రియదానశీలే శ్రీవేంకటేశ్వర దయతే తవ సుప్రభాతం తవ సుప్రభాతమరవిందలోచనే భవ సుప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరాందివనితాపి రక్షితే శ్రీవేంకటేశ్వర దయతే దయానిదే. ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు నేర్చుకున్నానండి. మరి ఈరోజు మరి నాకు ఇలాగ ఈ భగవంతుడి అనుగ్రహం ఇచ్చాడని చాలా ఆనందంగా ఉంది. మరి తప్పులుంటే క్షమిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి చూశారు కదా, ఇంతేనండి. మరి దీపారాధన గురించి చెబుతానండి. దీపారాధన కొండెక్కే వరకు కళ్ళతో చూసుకుంటూ ఉండాలి, 1000 కళ్ళతో. ఎందుకును అంటే దీపారాధన వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. గాల్లో దీపం పెట్టి నువ్వే దేవుడు చూసుకుంటే కుదరదు. దీపారాధన కొండెక్కే వరకు కూడా ఒక కన్నేసి చూసుకుంటూ ఉండాలి. అది దేవుడి గదైనా, దేవుడి మందిరమైనా, దేవుడి గూటైనా కూడా. అప్పుడు మాత్రమే తలుపు జారివేయాలి. అయితే చాలామంది తలుపు జారివేసేస్తారు. దీపారాధన చేసేసి కూడా బయటకది వెళ్ళిపోతూ ఉంటారు. అలా అస్సలు చేయొద్దు. చెప్పి రావు. అనర్థం అనేది ఎలా వస్తుందో తెలియదు. మనం చేసేది మన బాధ్యతగా మనం చేసి అప్పుడు దేవుడి మీద పెట్టుకోవాలి. కొండెక్కిన తర్వాత మాత్రమే దీపం తలుపు అనేది దగ్గరికి వేయాలి. కొండెక్కిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. మరి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దీపారాధన కొండెక్కనే వెళ్తారండి చాలామంది. లెక్క లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి ప్రమాదాలు జరిగినాయి. చాలా మాటలు వీడియోలో చెప్పడం జరిగింది. మరొక్కసారి వీడియో చేసి మళ్ళీ పెడతాను. చూశారు కదా, నచ్చింది కదా. శనివారం ఏడుకొండలవాడికి దీపారాధన అనేది ఇలా గట్టెక్కిందండి. చక్కగా ఈరోజు చూశారు కదా. ఓం శ్రీమాత్రే నమః.